హలో. హలో చెల్సీ. హాయ్ లిల్లీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను చెల్సీ, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను లిల్లీ. ఏంటి మీరు రాజమండ్రి వచ్చారంట కదా? అవును చెల్సీ. మరి ఎలాగో హాలిడేసే కదా, కలుద్దామా? మీట్ అవుదాం. ఎప్పుడు మీట్ అవుదాం? ఈరోజు ఈవినింగ్ 4 o'clock ఓకేనా? ఓకే చెల్సీ. సరే, నేను నీకు ఒక స్పాట్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసేయి. ఓకే డన్. బాయ్. బాయ్. అమ్మో, టైం ఆల్రెడీ 3:55 అయిపోయిందా? మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే బయలుదేరాలి. వావ్, ఈ స్పాట్ ఎంత బాగుందో. అవును, లీన్ నేను ఇక్కడే కదా కలుస్తానని చెప్పాను. ఏది ఇంకా వచ్చినట్లేదు. ఇక్కడ చేరుంది. సిన్న ఏంటి? సర్లే, లైట్. అమ్మయ్యా, నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, అయినా లిల్లీ ఇంకా రాలేదేంటి? సరే, నాకు చాలా ఆకలిస్తుంది. వెయిట్ చేసే లోపు ఇక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు, ఇక్కడ పాప్కార్న్ కొనుక్కొని తింటా. ఏంటి, నా డ్రెస్ అతుక్కుపోయింది. అమ్మో, చిరిగిపోయేలా ఉంది డ్రెస్. ఎవరినైనా హెల్ప్ అడుగుతాను. ఎవరైనా వస్తే బాగుండు. సార్ సార్. ఏంటమ్మా ఇప్పుడే జిమ్ నుండి వెళ్తుంటే అడ్డొచ్చావు? సార్, నాకు హెల్ప్ చేయండి సార్, ఇక్కడ ఇరుక్కుపోయాను సార్, నన్ను ఒకసారి లేపండి సార్. నా బలానికి అసాధ్యం ఏమి లేదు, చిటికి నేలతో ఎత్తేస్తా. లేపండి సార్. సార్ నా డ్రెస్ చిరిగిపోతుంది సార్. సరిగా పని చేయనట్టుంది, ఈ చేత్తో చూద్దాం. సార్ నా డ్రెస్ సార్. అవును, మర్చిపోయా, ఈరోజు 100 eggs తినలేదు, 99 తిన్నాను. ఇంకొకటి తినేసి వస్తా. సార్ వా సార్, గుడ్డు తర్వాత తింటే సార్, నాకు ఒకసారి సాయం చేయండి సార్. అబ్బా, ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు. ఎవ్వరు రావట్లేదు. మేడం, ఒకసారి నన్ను ఇక్కడ నుండి లేపరా ప్లీజ్. నీకు హెల్ప్ చేయాలా? సర్లే, చేయవు. జాగ్రత్తగా పట్టుకో. అలా లేపితే అస్సలు రాదు. హెల్ప్ మీ. ఒకవేళ పట్టుకొని లేపుతున్నారేంటి మేడం, మంచిగా లేపండి. సర్లే, చేయవి. హెల్ప్ చేయి. నాకు రావట్లేదు అసలుకే. ఈరోజు నేను మ్యానిక్యూర్ చేయించుకున్నాను. ఇప్పుడు మేము పార్టీకి వెళ్తున్నాం. ఇప్పుడు మేము మేకప్ లో అవన్నీ చేసుకొని వెళ్ళాలి. వీళ్ళ సోకులు పాడగాను హెల్ప్ చేయమంటే బాయ్ నాకు మ్యానిక్యూర్ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండు. బా, కూర్చొని విసుకొస్తుంది. ఎవరైనా పనులు నాకు చాలా ఆకలి వేస్తుంది. చిన్న పిల్లోడు వచ్చి నాకు హెల్ప్ చేసినా పర్లే. ఏ బాబు 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 నిన్నే. అరే బాబు, ఒకసారి నన్ను లేపరా ప్లీజ్ రా, ఇక్కడ ఇరుక్కుపోయాను రా. అరే ఉండు. అబ్బా అబ్బా, నాట్లే. రే ఒకసారి మళ్ళా రేపులా ప్లీజ్ రా. రే అక్క
అక్క అని చొక్క బింగ ఎటు తిన్నానక్క అవన్నీ తినేసి వస్తానక్క బాయ్. రే 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 ప్లీజ్ రా, రే రే ప్లీజ్ రా, హెల్ప్ రా. రే ఇంకెవరైనా వస్తే బాగుండే. కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై. అమలారా అయ్యరారా మీ ఓట్లన్నీ నాకే. సార్ సార్ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను సార్, ఒకసారి నన్ను లేపండి సార్. ఇది ప్రతిపక్ష వారి కుట్రే. సార్ సార్ నన్ను లేపండి సార్. ఈ ఎలక్షన్స్ లో బల్లలు విరగొట్టి ఎట్లాగైనా లేపుతానమ్మా, లేపుతాను సార్ సార్ జై జై. వీళ్ళు ఎలక్షన్స్ గోలేంటో సాయం చేయమంటే సాయం చేయకుండా వెళ్ళిపోయారు. లేస్తానని చెప్పి వెళ్ళిపోయారు. బా ఎవరైనా వస్తే బాగుండు. సార్, అయ్యా 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 నన్ను ఇక్కడ నేను ఇరుక్కుపోయాను అయ్యా, ఒకసారి నన్ను లేపండి అయ్యా. చాలా మహానుభావుల్లో కనబడుతున్నారు అయ్యా, లేపండి అయ్యా. ఈ మంత్రాలు నా తర్వాత చెప్పావనుకో అవాంతం కుర్చీలో లేచి బయటకు వచ్చేస్తావు. సరే చెప్పండి అయ్యా. సుకుల్, సుర్కుల్, ముకుల్, ముర్కుల్, అప్చూరియా, అప్చూరియా, మంచూరియా. మంచూరియా. పుల్లే లేవలేదా? అలా అయితే మనం ప్రేతాత్మ శక్తి వాడాల్సిందే. ఇది ఖచ్చితంగా 6 కాల దయ్యం. నాకు 6 కాల దయ్యం పట్టిందా? ఇవి 4, ఇవి 2. రాత్రి 12 గంటలకి నూనె, 10 నిమ్మకాయలు, 3 కేజీల కోడి పట్టుకొని ఊరి చివరున్న మరుసటి కిందకి వచ్చి నేను వెళ్తున్నాను. అసలు ఈ కుర్చీలో ఇరుక్కుపోవడానికి చికెన్, నూనె, నిమ్మకాయ ఇవన్నీ ఎందుకు? ఏమన్నా చికెన్ కర్రీ చేస్తున్నారా ఏంటి? ఎవరైనా వస్తే బాగుండు. 3 hours అయింది నేను ఇక్కడ కూర్చొని. ఇంక మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఇక్కడ రాలేదు. నా కాళ్ళేమో తిమ్మిరెక్కుతున్నాయి. బా హలో చెప్పండి అమ్మా. రేపు రేపు ఓకే 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 బాయ్. మేడం చెప్పండి అమ్మా, ఏమైంది? మీరు చాలా పెద్ద మంచి డాక్టర్లో ఉన్నారు మేడం. నేను ఇక్కడ ఇరుక్కుపోయాం మేడం, నన్ను ఒకసారి లేపరా మేడం? ఇరుక్కుపోయారా? చైర్ నుండి లగలేకపోతున్నాను మేడం. ఒక్క నిమిషం. నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందమ్మా. నీకెందుకో చేరోఫోబియా ఉందని అనిపిస్తుందమ్మా నాకు. సరే ఒక పని చేయి, నీ హోల్ బాడీ టెస్ట్ చేసుకొని రేపు రిపోర్ట్స్ తీసుకొని ఓపీకి వచ్చే. బాయ్. మేడం మేడం నన్ను లేపండి మేడం. మేడం మేడం ఒకసారి అసలు చేరోఫోబియా ఏంటండి? బా వచ్చి 4 hours అవుతుంది, నేను ఇంకా ఇక్కడ నుండి లేవలేకపోతున్నాను. బా పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకి. మేడం మేడం ఒకసారి నేను ఇక్కడ ఈ చైర్లో ఇరుక్కుపోయాను మేడం, ఒకసారి నన్ను లేపండి మేడం. అసలు ఇంతకీ నువ్వు ఏ చైర్లో కూర్చున్నావు చూసావా అమ్మా? నువ్వు కూర్చున్నది సిన్ చైర్లో అమ్మా. చూసాను మ్యామ్, కానీ ఏదో కూర్చుందామని కూర్చున్నాను మ్యామ్. పాపము చాలా భయంకరమైనది. ఒక్కసారి పాపం చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతాం. బైబిల్లో పాపం నుండి విడుదల పొందడానికి ఒక మంచి విరుగుడుంది. ఒకసారి అదేంటో చెప్పండి మేడం. డాక్టర్ వచ్చారు, హెల్ప్ చేయలేకపోయారు. మాంత్రికుడు వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయారు. బాగా స్ట్రాంగ్ మ్యాన్ వచ్చారు, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ఇంకా చాలామంది వచ్చారు మేడం, కానీ హెల్ప్ చేయలేకపోయారు. ప్లీజ్ మీరన్నా నాకు వినిపించి నన్ను ఈ చైర్ నుండి బయటకు లాగాలి మేడం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదలనిచ్చును. నువ్వు నీ పాపాలన్నీ యేసే దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈ సించేర్లో ఉంచి విడిపిస్తారు. అదొక్కటేనా మేడం మార్గము? ఇంకా వేరే మార్గం లేదా? పాపము నుండి విడుదల పొందడానికి ఇదొక్కటే అమ్మ మార్గము. సరే మేడం. ఏసయ్యా సారీ ఏసయ్యా, నన్ను సించేర్ నుండి విడిపించండి ఏసయ్యా. నా పాపాలన్నీ క్షమించండి ఏసయ్యా. నా హృదయంలోకి రండి ఏసయ్యా. నా పాపాలన్నీ నీ రక్తంతో కడగండి ఏసయ్యా. నా హార్ట్ మొత్తం క్లియర్గా ఉండేటట్టు సాయం చేయండి ఏసయ్యా. ఏసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్.
ఇప్పుడు లే అమ్మా. వావ్, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ ఫ్రెండ్స్, స్కెచ్ చూసారు కదా. మనం కూడా దేవునికి ఇష్టం లేని పనులు అవి పాపం అని తెలిసి కూడా చేస్తూ ఉంటాము. కానీ మనం ఆ పాపం చేసినప్పుడు దానిలో స్టక్ అయిపోయి అవి చేస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం ఏసై దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని ఏసై మన హార్ట్ని తన రక్తంతో కడుగుతారో అప్పుడు మన హార్ట్ ఫుల్ క్లీన్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మనం ఈ సిన్ అనే డిసీజ్ నుండి బయటకు రావచ్చు. అప్పుడు ఏసై బ్లెస్సింగ్స్ అని మనకిస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ షార్ట్ ఫిలిం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, comment and don't forget to subscribe to Danya Nitya Prashasta. God bless you.